మనము చూడవచ్చు కొంగలు ఏ విధంగా సేద్యం చేస్తుంటే కింద ఉండే వానపాములు ఇతర పురుగుల కోసం ఏ విధంగా ఎట్లా మట్టిలోంచి బయటకు వచ్చే జీవులు ఆహారం కోసం అలమటిస్తూ ఈ విధంగా కొంగలు ఇక్కడికి రావడం జరిగింది. చూడు ఏ విధంగా రైతులను ఈ విధంగా ఇలాగ మానసికంగా తయారు చేయడం వల్ల నిప్పు పెట్టేనే గెట్లమడి, అప్పుడు నిప్పు పెట్టడం వల్ల ఈ గెట్లమడి ఉండే చెడు పురుగులు పొలంలోకి రాకుండా అంతరించిపోతాయి, నశించిపోతాయి అని టీవీల మాధ్యమం ద్వారా, అంటే వార్తలు యాడ్స్ ఉంటాయి కదా, అది అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనల ద్వారా ఈ విధంగా ఈ ప్రభుత్వాలు అక్కడ టీవీలలో చెప్పడంతో రైతులు ఈ విధంగా గెట్లకు గెనాలకు పంట వ్యర్థాలను అన్నిటిని తగలబెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకు చేస్తుందంటే ఆ ప్రభుత్వం అనేది రాక్షసులకు సంబంధించింది. ప్రభుత్వము, గవర్నమెంట్, సర్కార్ ఈ మూడు రాక్షసుల విధి విధానాలతో రూపొందించబడిన ఏదైతే ఈ సినిమా ఇండస్ట్రీ కావచ్చు, తర్వాత ఏదైతే నాటికలు తీస్తున్నారో అవి కావచ్చు, ఈ విధంగా మనుషులను రాక్షసులుగా తీర్చిదిద్ది ఈ విధంగా గెట్లు గెనాలు లేదు, అన్నిటిను కొండ లేదు, అడవులు లేదు, జీవులు లేదు, మొత్తం మట్టిని అయితే అన్నిటిని నాశనం చేస్తూ ఈ విధంగా మానసికంగా తయారైన రైతులు ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళకు నచ్చజెప్పినా వినే పరిస్థితులు కూడా లేరు. కాబట్టి ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, రాజ్యాంగాన్ని దూరంగా పెట్టకపోతే ఈ భూమిని మొత్తం సర్వనాశనం చేస్తారని ఈ మానసికంగా రాక్షసులుగా తయారైన ఈ రైతులు మొత్తం ఇదే విధంగా భూమిని అంతా నాశనం చేస్తారు. కాబట్టి ఈ కబ్జా చేసిన భూములను తిరిగి స్వాధీనపరుచుకునే విధంగా వ్యవస్థను రూపొందించి రైతులకు పూర్తి స్థాయి శిక్షణ తరగతులు రూపొందించి వ్యవసాయం ఏ విధంగా చేయాలి, పూర్తిగా అవగాహన, ప్రకృతికి అనుకూలమైన అవగాహన కల్పించి రైతులను మానసికంగా మంచి వైపు నడిపించే విధంగా రైతులను తీర్చిదిద్దాలని ఈ టెర్రరిస్టుల రాజ్యాంగానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే టెర్రరిస్టుల రాజ్యాంగం చెప్పు చేతుల్లోనే మొత్తం ప్రపంచం అంతా నడుచుకుంటుంది. అది చెప్పినట్టే మొత్తం అన్ని శాఖలు నడుచుకుంటాయి. వాళ్ళ చేతుల్లో అక్రమంగా దాడులు చేసి దోచుకోనబడిన చిత్తు కాగితాల ప్రింటింగ్ మిషన్ వాళ్ళ చేతులు, అంటే డబ్బు అనే చిత్తు కాగితాల ప్రింటింగ్ మిషన్ వాళ్ళ చేతులు ఉండడం వల్ల తానా అంటే సమాజం మొత్తం తందానా అనే విధంగా తయారైంది. అది కూడా అగ్రకులాలకు సంబంధించిన ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అది దొంగతనంగా దోచుకొని వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకుని ఈ విధంగా ప్రపంచాన్ని మొత్తం వాళ్ళు చెప్పే విధంగా మానసికంగా తయారు చేయడం జరిగింది. ఈ విధంగా అక్రమ వ్యవస్థలను, వికృత వ్యవస్థలను అన్నిటినూ నాశనం చేసి ప్రకృతికి అనుకూలమైన చట్టాలను రూపొందించాలని ఇప్పటికైనా ఈ కేంద్రంలో, రాష్ట్రంలో కూర్చున్న మూర్ఖపు ఎమ్మెల్యేలు, మూర్ఖపు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ నికృష్టపు విధానాలను ఇప్పటికైనా అంతం చేయాలని కోరుతూ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని నిర్మూలించి నాటి ప్రకృతి అనుకూలమైన సమాజాన్ని రూపొందిస్తారని కోరుకుంటున్నాను. ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా సాతాను చెప్పు చేతల్లో నడుచుకుంటున్నారని ఇప్పటికైనా అర్థం చేసుకోగలరు. వాళ్ళు చెప్పిన ఆదేశాలనే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అందరూ వింటున్నారు. వాళ్ళ ఆదేశాలనే అమలు చేస్తున్నారు. లేకపోతే విరుద్ధంగా నడుచుకుంటే ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ముఖ్యమంత్రులు లేదు, ప్రధానమంత్రులు లేదు, రాష్ట్రపతులు లేదు, ఎవరినైనా కానీ లేపేస్తారు, చంపేస్తారు. కాబట్టి ఇప్పటికైనా నిజం తెలుసుకొని ఈ ప్రకృతి అనుకూలమైన విధి విధానాలు రూపొందిస్తారని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది.